ఈయన మ్యారేజ్ తర్వాత ఫోర్స్ఫుల్ గా మానభంగం చేస్తున్నాడని, ఆవిడ అనుమతి లేకుండా ఆవిడ వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది సింగపూర్ పోలీసులు. ఇది ఈవిడ చెప్తున్న వర్షన్. ఇది సింగపూర్ కోర్టులోకి వెళ్ళింది. కేసు కొట్టేయబడింది అని చెప్పి హస్బెండ్ అంటుంటే, లేదు కేసు కొట్టేయలేదు, ఆయన కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నాడు కానీ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అని ఆవిడ అంటున్నారు. బట్ ఒక పాయింట్ తర్వాత ఆవిడ చేతులు ఎత్తేసారని, రూల్స్ ఫాలో అవ్వట్లేదని, లాకర్ లో పాస్పోర్ట్ పెట్టట్లేదని, గట్టిగా మాడితే మీరు ఇంకా డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఈ MOU చెల్లదు అని మొహం మీద చెప్పారని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వ్యక్తులతో ఆవిడ బిడ్డ ఉండడం డేంజర్ కాబట్టి నేను పాస్పోర్ట్ వెనక్కి తీశాను, US ఆవిడకి సేఫ్ కాబట్టి అక్కడికి ఆవిడ వెళ్ళింది అని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా వాళ్ళ మ్యారేజ్ నిలబడలేదని, దానికి ప్రైమ్ రీజన్ దివ్య గారికి ఉండే ఎఫ్ఐఆర్ అని ప్రసన్న గారు చెప్పుకుంటూ వచ్చారు. నా పేరు ప్రసన్న శంకర్, నేను రిప్లింగ్ అనే కంపెనీకి ఫౌండర్ ని, దాని నెట్ వర్త్ $10 బిలియన్ అంటే 87,000 కోట్లు అని ఒక వ్యక్తి ట్వీట్ రాస్తూ చెన్నై పోలీసులు అతన్ని వెతుకుతున్నారని, ఆయన దాక్కొని ఉన్నాడని, ఆయనకి న్యాయం కావాలని ఒక ట్వీట్ రాసి ఒక థ్రెడ్ వేశాడు ఒక అతను. దానికి 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. USAకి, సింగపూర్కి, ఇండియాకి సంబంధించిన కోర్టులు, లాయర్లు, పోలీసులు ఈ యొక్క డైవర్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ ప్రసన్న అనే వ్యక్తి, ఆయన వైఫ్ దివ్య, వాళ్ళకు ఒక 9 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఎవరి దగ్గర ఉండాలి అనే పాయింట్ మీద కేసు పెట్టి నా బిడ్డని ఇల్లీగల్ గా తీసుకెళ్లిపోయాడని వైఫ్ అంటుంటే, లేదు మా అబ్బాయి పాస్పోర్ట్ దాచేసి US పారిపోదాం అనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి హస్బెండ్ అంటున్నాడు. కోట్లు ఆస్తి. అండ్ ఇది ఒక బిడ్డ దగ్గరే కాదు, వీళ్ళిద్దరు స్టోరీస్ 2 వర్షన్స్. లిటరల్లీ ప్రతి నిమిషానికి ఒక ట్విస్ట్ ఉంటుంది. నాకు తెలియకుండా అనూప్ అనే వ్యక్తితో 6 నెలలు చీటింగ్ చేసింది నా భార్య, దానికి సంబంధించిన ఎవిడెన్స్ స్క్రీన్ షాట్స్ తన దగ్గర ఉన్నాయని చూపిస్తున్నాడు ఆయన. అసలు ఆయన చేసే బిజినెస్ రిప్లింగ్ పైన మాత్రమే. రిప్లింగ్ అంటే సిలికాన్ వ్యాలీ బేస్డ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కంపెనీ ఉంటే దాంట్లో ఉండే ఎంప్లాయీ డేటా, పేరోల్స్, బెనిఫిట్స్, డివైజెస్, యాప్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టే కంపెనీ అది. సింపుల్ గా చెప్పాలంటే ఒక డిపార్ట్మెంట్ లో ఉండే IT డిపార్ట్మెంట్ కి, HR డిపార్ట్మెంట్ కి సీమ్లెస్ గా ఈ రెండింటిని ఒక దగ్గర తెచ్చి ఆటోమేట్ చేసింది. ఈ ఐడియా రివల్యూషనరీగా ఉంది కాబట్టి అది 0 నుంచి స్టార్ట్ అయినా ఆయన ఇవాళ 87,000 కోట్ల మీద ఎక్కి కూర్చున్నాడు ఆయన. సో ఎనీవేస్, ఈ $10 బిలియన్ రిప్లింగ్ ఏదైతే ఉందో ఈ కంపెనీ, ఇది జస్ట్ బేస్ మాత్రమే. మీరు కింద తవ్వి చూస్తే ఆయన అమ్మాయిలతో బిజినెస్ చేస్తున్నాడు అని చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు ఆ ఆవిడ దివ్య గారు. రకరకాల కంట్రీస్ లో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు, వాటి వర్డిక్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ చెన్నైలో FIR లేకుండా ఒక వ్యక్తిని మీరు డిటైన్ చేశారు, గోకుల్ అని చెప్పి. ఇతను ప్రసన్న గారి ఫ్రెండ్ అయిన ఈ ప్రసన్న అనే వ్యక్తి ఎక్కడున్నాడు, ఇతను అరెస్ట్ చేద్దాం, లాకప్ లోకి తెద్దాం అని చెప్పి చెన్నై పోలీసులు మొత్తం వెతుకుతున్నారు. దానికి స్పందనగా రాసిన ట్వీటే ఇది. అండ్ ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఆడియన్స్ ఒపీనియన్ చీలిపోయి ఉంది. ఒక సైడ్ భర్తకు సపోర్ట్ చేస్తే ఇంకో సైడ్ భార్యకు సపోర్ట్ చేస్తున్నారు. నేను పని చేస్తా, ఈ 2 వర్జన్స్ తీసుకొచ్చి మీ ముందు పెడతా. ప్రసన్న శంకర్ గారు ఏమంటున్నారు, దివ్య గారు ఏమంటున్నారు, అండ్ దెన్ యూ డిసైడ్ ఈ వైరల్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటని. పెళ్లి చేసుకుందాం అనుకునే ప్రతి వ్యక్తి, మెన్స్ రైట్స్ గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి, ఫెమినిజం గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి చూడాల్సిన వీడియో ఇది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నా సైడ్ నుంచి మీకు రోజుకో వీడియో వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. అది లోకల్ టాపిక్స్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. రోజు చూసే మీ అందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నా నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ కేసు గురించి మనం పరిశీలించాలన్నా, దీంట్లో కొంచెం డీప్ గా వెళ్ళాలన్నా, ప్రసన్న గారు ముందు అసలు ఏం రాశారో ముందు చూడాలి. లైన్ గా చెప్పేస్తే జాగ్రత్తగా వినండి. ఆయన దిస్ ఇస్ మై స్టోరీ అని రాస్తూ, ఆయన చెన్నైలో పుట్టారని, అక్కడే 20 సంవత్సరాలు బ్రతికారని. ఇన్ఫాక్ట్ NIT అని చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అది. AIEEE ఎగ్జామ్ రాయాలనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. NITలో ట్రిచి బ్రాంచ్ లో ఆయనకి సీట్ వచ్చిందని, అక్కడే ఆయన భార్యని కలిశారని, ఆవిడ పేరు దివ్య. ఇన్ఫాక్ట్ ఆయనకి ఇండియాలోనే నంబర్ 1 కోడర్ గా ర్యాంక్ ఇచ్చారని. సో నేచురల్ గా కాలేజ్ అయిపోగానే US వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నారు. అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, దాని పేరే రిప్లింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వెళ్ళేటప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళారు. పెళ్లి 10 years అయింది, వాళ్ళకు 9 years బిడ్డ కూడా ఉన్నాడు. బట్ ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా వాళ్ళ మ్యారేజ్ నిలబడలేదని, దానికి ప్రైమ్ రీజన్ దివ్య గారికి ఉండే ఎఫ్ఐఆర్ అని ప్రసన్న గారు చెప్పుకుంటూ వచ్చారు. అనూప్ అనే వ్యక్తి ఉన్నాడని, ఆయన పూర్తి పేరు అనూప్ కుట్టి శంకరన్. ఆయనతో పాటు 6 నెలలు రిలేషన్షిప్ లో ఉందని కొన్ని మెసేజ్లు కూడా చూపించాడు ఆయన. ఆ మెసేజ్లో అనూప్ అనే వ్యక్తి అలిజెడ్లీ దివ్య అనే కాంటాక్ట్ అడుగుతున్నాడు, ప్రొటెక్షన్ కొని పెట్టుకోవా, ఎక్సెల్ సైజ్ లో ఉండాలి అని. ఈ మెసేజ్ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అనూప్ భార్య రోషిని నాకు పంపించిందని చెప్పి ఆ రోషిని పెట్టిన స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు ఈయన. ఇక్కడ ఆయన వర్షన్ లో కథ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని డివోర్స్ తీసుకుందాం అనుకున్నారు. కాకపోతే ఈయన ఏదైతే సెటిల్మెంట్ చేస్తా అన్నారో అది ఆవిడకి నచ్చక అక్కడే ఈయన మీద కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ఏంటి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారని ఈయన. ఇక్కడ స్క్రీన్ ప్లే లో చిన్న బ్రేక్ తీసుకుని వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పాలి. ఆయన కంపెనీ US లో ఉన్నప్పటికీ దాని బ్రాంచ్ ఒకటి సింగపూర్ లో ఉంది. సో చీటింగ్ చేస్తూ దొరికింది, డివోర్స్ సెటిల్మెంట్ ఇదంతా జరుగుతుంది సింగపూర్ లో. సో ఆయన మీద కేసు పడింది కూడా సింగపూర్ లోనే. ఇన్ఫాక్ట్ ఇంకో పెద్ద కేసు వేశారు ఆవిడ. ఈయన మ్యారేజ్ తర్వాత ఫోర్స్ఫుల్ గా మానభంగం చేస్తున్నాడని, ఆవిడ అనుమతి లేకుండా ఆవిడ వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది సింగపూర్ పోలీసులు. సింగపూర్ పోలీసులు రంగంలోకి దిగి కేసును మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి అందులో ఎటువంటి మ్యాటర్ మెరిట్ లేదని చెప్పి ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చి వదిలేశారని, తర్వాత ఆయన ఇండియా వచ్చి ఆవిడ మీద డివోర్స్ ఫైల్ చేశారని, ఈవిడ మాత్రం US వెళ్ళి ఫైల్ చేసిందని, దీనికి ఏకైక కారణం ఉందని, US లో డివోర్స్ లాస్ చాలా కఠినంగా ఉంటాయి, సగానికి సగం డబ్బులు ఇచ్చేయాలి, ముందు వెనక బేరాలు ఉండవు, ఆవిడకి కావాల్సింది అదే, నేను కష్టపడి సంపాదించిందంతా లాగేద్దామని ప్లాన్ వేసింది ఆవిడ. ఈ విషయం మీకు అర్థం కావాలంటే యాలిమనీ యొక్క సీరియస్నెస్, దాని గ్రావిటాస్ మీకు అర్థం కావాలి. నేను సింపుల్ గా చెప్తున్నాను. జెఫ్ బేజోస్ ఉన్నారు కదా, ఆయనకు విడాకులు అయితే ఆయన భార్యకి 2.6 lakh crores అంటే 2.6 లక్షల కోట్లు ఇచ్చాడు ఆయన. లక్ష కోట్లేటి మేడం.
మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం? దానికోసం మా బిడ్డ నా దగ్గరే ఉంటే ఆ బిడ్డను కూడా తీసుకొని వెళ్ళిపోయింది నాకు చెప్పకుండా. ఇన్ఫాక్ట్ ఆయన చాలా పెద్ద టర్మ్ వాడాడు. ఆయన యుఎస్ కి నా దగ్గర నుంచి నా 9 ఏళ్ల కొడుకును అపహరణ చేసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఆయన సింగపూర్ లో మళ్ళీ కేసు వేశాడు, ఇంటర్నేషనల్ చైల్డ్ అబ్డక్షన్ కేసు. ఇది చాలా స్ట్రాంగ్ కేసు అవడం వల్ల తక్షణమే ఆ బిడ్డను ఇండియాలో ఉన్న ప్రసన్న శంకర్ గారి ఆధ్వర్యంలో పెట్టి వెళ్ళిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏ కోర్టు? సింగపూర్ కోర్టు. ఇప్పుడు దాకా ఇండియా కోర్టు ఎంటర్ అవ్వాల. తర్వాత ఈయన డబ్బులతో ఈయనే టికెట్ వేసాడని తల్లికి బిడ్డకి యుఎస్ నుంచి ఇండియాకి రప్పించాడని. ఇప్పుడు ఆవిడ చెన్నైకి వచ్చిన తర్వాత ఆయన వర్జన్ ప్రకారం అతి పెద్ద ట్విస్ట్ వచ్చింది. వాళ్ళు ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఆ ఎంఓయూలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, 1 టైమ్ సెటిల్మెంట్ 9 కోట్లు ఈయన ఇచ్చేలాగా. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, దీనికి అదనంగా నెలకి 4,30,000 ఇవ్వాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, వాళ్ళ అబ్బాయికి 50-50 కస్టడీ ఇవ్వాలి అని. అంటే సగం టైం తల్లితో ఉంటే సగం టైం తండ్రితో ఉండేలాగా. இதுல வந்து என் பையனை 50-50 கஸ்டடி வச்சுக்கணும் அப்படின்னு நம்ம எம்ஓயூல சைன் பண்ணியிருக்கோம். அதில் டேர்ம்ஸில் வந்து என்கிட்ட கஸ்டடியில் இருக்கும்போது என் వైఫ్ வந்து పైన తూకిட்டு యూఎస్ ఓడడానికి ప్లాన్ பண்ணாங்க. పిఎస్ అని చెప్పి ప్రసన్న శంకర్ గారు ఒక ఇంపార్టెంట్ సబ్ క్లాజ్ యాడ్ చేశారు. ఆ సబ్ క్లాజ్ లో ఏముంది? ఇద్దరికి తెలిసిన ఒక లాకర్ లో వాళ్ళ అబ్బాయి పాస్పోర్ట్ పెట్టాలని. ఎందుకు? పాస్పోర్ట్ కనుక తల్లి దగ్గర ఉంటే ఏ క్షణమైనా అబ్బాయిని యూఎస్ తీసుకెళ్లిపోయి ఫ్రెష్ గా అక్కడ డివోర్స్ కేసు అది పర్స్యూ చేయొచ్చు. వాళ్ళ బిడ్డను చూపించి కేసుని స్ట్రాంగ్ చేసుకుంటారు ఆవిడ అనే భయంతో పాస్పోర్ట్ అక్కడ పెట్టండి అనే రిక్వెస్ట్ చేశాడు ఈయన. ఇదేది ఆయన వర్జన్ లో. కొన్నాళ్ల పాటు 50-50 కస్టడీ గడిచింది. బట్ ఒక పాయింట్ తర్వాత ఆవిడ చేతులు ఎత్తేసారని, రూల్స్ ఫాలో అవ్వట్లేదని, లాకర్ లో పాస్పోర్ట్ పెట్టట్లేదని, గట్టిగా మాడితే మీరు ఇంకా డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఈ ఎంఓయూ చెల్లదు అని మొహం మీద చెప్పారని చెప్పుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు ఇండియావి. ఆవిడ కోర్టుకు రావాల్సిన కోర్టును ఎగ్గొట్టిందని. ఆయన బిడ్డ ఆయనతోనే ఉంటున్నాడు. చెన్నైలో ఆయన ఏదైతే హోటల్లో ఉంటున్నాడో రాత్రి 10ంటికి వచ్చి కింద హోటల్ లాబీలో మా అబ్బాయి కాల్ చేసి రమ్మని ఆవిడ పిలిచారని, టైంకి ఈయన పసిగట్టి ఆపేశాడని, ఆవిడ అక్కడితో ఆకుండా పోలీసులు కాల్ చేశారు. ఆవిడ బిడ్డను ఆవిడకి తెలియకుండా ఆయన భర్తే కిడ్నాప్ చేశాడని చెప్పి కొత్త కేసు వేశారు. ఇది చాలా పెద్ద ట్విస్ట్. ఇది ఆ కేసుని సీరియస్ గా తీసుకుని పోలీసులు వచ్చి ఈయన తలుపు కొట్టారు. ఏదో తేడాగా ఉందని గమనించిన ఈయన ముందే అబ్స్కాండ్ అయిపోయాడు. తర్వాత ఆయన లాయర్లకు కాల్ చేసి పోలీసుల దగ్గరికి పంపించి ఆయన బిడ్డతో వీడియో కాల్ చేయించి మరీ చెప్పాడు. ఫర్ సమ్ రీజన్ పోలీసులు అయినా ఆగలేదని, ఈయన్ని లొకేట్ చేయడానికి తెగ ట్రై చేశారని, వీళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా వెళ్ళారు, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టారని. ఇన్ఫాక్ట్ గోకుల్ అని వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా, ఈయన ఫ్రెండ్ ఈ కస్టడీ షిఫ్ట్ అవుతున్న టైంలో ఆ బిడ్డని తీసుకురావడానికి వెళ్ళిన వ్యక్తి ఆయన. ఆవిడ అంగీకారంతోనే జరిగింది అది. బట్ ఆయన తీసుకురావడానికి వచ్చాడు కాబట్టి ఆయనే కిడ్నాప్ చేసి ఆవిడ భర్తకి ఇచ్చాడని చెప్పి దివ్య గారు కంప్లైంట్ ఇచ్చారు. సో ఆయన ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకొని లోపలేశారని. என் ஃப்ரெண்டை தூக்கி உள்ளே வச்சுட்டு மிரட்டுறாங்க. நான் வந்தால் தான் அவனை விடுவாங்க அப்படின்னு சொல்லிட்டு. அவன் மேலே கேஸ் இல்லை, ఎఫ్ఐఆర్ இல்லை, కంప్లైంట్ இல்லை. அவன் மேலே కిడ్నాపింగ్ ఛార్జెస్ పోட்டு ఈ ప్రసన్న శంకర్ గారు కానీ లొంగిపోకపోతే మ్యాటర్ ఇంకా సీరియస్ అవుతుందని చెప్పి బెదిరిస్తున్నారని ఆయన బాధ ఆయన చెప్పుకొని వచ్చాడు. ఇన్ఫాక్ట్ 3 రోజులుగా ఉంచారంట ఎఫ్ఐఆర్ లేకుండా. ఇన్ఫాక్ట్ ఈయన ట్విట్టర్ లో ఇదేదైతే రాస్తున్నాడో అవి కానీ రిమూవ్ చేయకపోతే గోకుల్ ని రిలీజ్ చేయం అని చెప్పి అంటున్నారని చెప్పి ఈయన అంటున్నాడు. వాళ్ళ అబ్బాయితో వీడియోలు కూడా పెట్టారు ఆయన. He has also released a video showing the son. The little boy also says he is happy, and Prasanna claims he, along with his dad and the little boy, have moved outside Tamil Nadu. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా మండే అంటే నిన్న కోర్టులోకి వెళ్ళి డోంట్ హెరాస్ అని ఫైల్ చేస్తాను నేను. అంటే పోలీసులు ఇలా వెంబడించకుండా అరెస్ట్ చేయకుండా ముందు జాగ్రత్తగా తెచ్చుకునేది. దాని గురించి కూడా మన వీడియోలో మాట్లాడదాం. ఇంటికి వచ్చేసరికి చెప్తా. ఇంతకీ గోకుల్ని పోలీసులు వదిలేశారా లేదా అని. ఆయన యూఎస్ లో పెట్టిన కేసు డాక్యుమెంటేషన్ పెట్టాడు ఆయన. ఆయన సెల్ ఫోన్, యూపీఐ నంబర్ ఇవన్నీ ట్రాక్ అవుతున్నాయి. చిన్న పేమెంట్ కూడా చేయలేకపోతున్నాడు ఆయన. ఆయన బిడ్డ ఆయనతోనే ఉన్నాడని చెప్పి ఆయన వర్జన్ ఆయన రాసుకొని వచ్చాడు. నేను ఏం లేనప్పుడే ఒక పెద్ద ఎంపైర్ స్టార్ట్ చేశాను, 87,000 కోట్లది. ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ దిస్. నేను చాలా గట్టిగా నిలబడతా. ఆయన అబ్బాయి మీద ఆయన కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ డీటెయిల్స్ అవి పెట్టాడు. దీపికా నారాయణ భరద్వాజ్ గారు అని ఆవిడ సోషల్ యాక్టివిస్ట్, ఫిల్మ్ మేకర్. ఆవిడ 2-3 డాక్యుమెంటరీస్ కూడా తీశారు. ఇండియా సన్స్ అని, మార్టిర్స్ ఆఫ్ మ్యారేజ్ అని. ఇన్ఫాక్ట్ ఈ మీరట్ కేసు అయింది కదా, దాని మీద కూడా వీడియో చేశాను. దాని మీద చాలా మంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు. మీరు అదే జెండర్ ని రివర్స్ చేసి చేయండి. ఒక వైఫ్ ని హస్బెండ్ చంపేసిన తర్వాత మీరు అలాగే ఫన్ చేయండి దాని చుట్టూ. మిసాజినీ అని మీ మీద ట్యాగ్ వేస్తారు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ అని ప్రశ్నించే క్యాండిడేట్ ఆవిడ. ఆవిడ ఈ కేసుని సీరియస్ గా తీసుకొని ఈ గోకుల్ ఎవరైతే అరెస్ట్ అయ్యాడో ఆయనకి ఎఫ్ఐఆర్ లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయన్ని బయటికి రప్పించి ఈ ప్రసన్న శంకర్ గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా ఈ వైఫ్ కేసు పెట్టారు కాబట్టి దివ్య అనే ఆవిడ ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు చెన్నై పోలీస్ అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ అది కూడా తెచ్చినట్టున్నారు. ఇది కంప్లీట్ గా ప్రసన్న శంకర్ గారు చెప్పిన వర్జన్. ఇప్పుడు గీతకు అటు సైడ్ వచ్చి చూద్దాం. వైఫ్ హస్బెండ్ మీద కేసు పెట్టారు. ఏవైతే ఆయన మెసేజ్లు చూపించాడో అనూప్ అనే వ్యక్తితో, దాని మీద ఇవిడేం కామెంట్ చేయలేదు. అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. సో ఆవిడ వర్జన్ లో అలిగేషన్ సంబంధించి ఏం లేదు. ఆవిడ పెట్టిన కేసులల్లా ఏంటి, బిఎన్ఎస్ సెక్షన్ 73, సెక్షన్ 124, సెక్షన్ 137. ఆవిడ చెప్తున్న వర్జన్ బట్టి ఈ 3 కేసులు ఉన్నాయి. ఆవిడ ఒక
వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ప్రైమ్ ఎలిగేషన్స్ ఏంటంటే ఈయన వేరే ఏదో ర్యాకెట్ నడుపుతున్నాడు, అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నాడు. ఈయన ఇన్ఫాక్ట్ పిల్లలు ఇలా ఉన్నారంటే అది తల్లిదండ్రుల వల్లే అవుతుంది. ఈయన ఫాదర్ కూడా అలాంటోడే, అలాంటి బిజినెస్ చేసే వ్యక్తే. అది చూసే కొడుకు నేర్చుకున్నాడు. అదే కాకుండా నన్ను కొట్టేవాడు, నా మీద తనని తను ఫోర్స్ చేసేవాడు, మానభంగం చేసేవాడు, పెళ్ళైన తర్వాత నా ఫోటోలు అవి చూసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇది ఈవిడ చెప్తున్న వర్షన్. ఇది సింగపూర్ కోర్టులోకి వెళ్ళింది. కేసు కొట్టేయబడింది అని చెప్పి హస్బెండ్ అంటుంటే ఏదో కేసు కొట్టేయలేదు, ఆయన కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నాడు కానీ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అని ఆవిడ అంటున్నారు. ఇలాంటి వ్యక్తులతో ఆవిడ బిడ్డ ఉండడం డేంజర్ కాబట్టి నేను పాస్పోర్ట్ వెనక్కి తీశాను, యుఎస్ ఆవిడకి సేఫ్ కాబట్టి అక్కడికి ఆవిడ వెళ్ళింది అని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి ఆయన సింగపూర్ లో అరెస్ట్ కూడా అయ్యాడు. సీక్రెట్ కెమెరాలు అవి పెట్టి ఆవిడని షూట్ చేసేవాడని చెప్పి ఈ గోకుల్ అనే వ్యక్తి కూడా ప్రసన్న శంకర్ గారు చెప్పిన దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఆవిడ బిడ్డకి ఆవిడ సేఫ్టీ ఇస్తుంటే లాక్కొని వెళ్ళిపోయాడు ఈ గోకుల్ అనే వ్యక్తి. என் ஹஸ்பண்டோட PA அப்படின்னு கோகுல கிருஷ்ணன் அப்படின்னு சொல்லிட்டு ஒருத்தர் வலுக்கட்டாயமா என் பையனை என்கிட்ட இருந்து கூட்டிட்டு போயிட்டாரு. ఆవిడెప్పుడు ఆవిడ బిడ్డను ఆయన దగ్గర పంపించడానికి ఒప్పుకోలేదు, రిస్క్ కాబట్టి. అంతేకాదు ఆయన చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా చేశాడు. ఆయన సంపాదించిందంతా లీగల్ గా సంపాదించింది కాదు, వాళ్ళ నాన్నగారు సాయంతో అన్నయ్య సాయంతో మనీ హవాలా అది చేశారు ఈయన యుఎస్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. మీరు దీన్ని చూడాలి, ఎందుకు అలా చేశారు, ఆవిడకి సగం షేర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆవిడకి ఆవిడ బిడ్డకి రావాల్సిన డబ్బులు నేను ఎగ్గొట్టాడు. ఆయన డబ్బుల్ని పవర్ ని పలుకుబడిని వాడుతున్నాడు. అది యుఎస్ లో అయినా సింగపూర్ లో అయినా ఇండియాలో అయినా లా అనేది తనకే ఫేవర్ గా రావాలి అని చెప్పి ఆవిడ వర్జన్ ఆవిడ చెప్పుకొని వస్తుంది. మీకు 2 వర్జన్స్ మీ ముందు పెట్టాను కాబట్టి ఫైనల్ గా ఏ సెక్షన్స్ మిస్యూజ్ అవుతున్నాయి, ఎవరిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఈ జెండర్ బయాస్ ఉందా లేదా, అది మీ అవగాహనకే వదిలేస్తున్నా. ఈ ఎంటైర్ కేసు మీద ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. నేను మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నా. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోస్ లో వస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అండ్ ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీకు నచ్చి మీరు మెచ్చి మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో అది నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాగే గట్టిగా మాట్లాడాలి, ఇలాంటి వీడియో రోజుకి ఒకటి దింపాలి, ఏ రోజు మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ మీకు నాలెడ్జ్ పిల్ల పనిచేయాలి. మరి మీరు కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చారంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోవాల్సిందే. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ ఏదైనా వచ్చి నాకు డైరెక్ట్ గా ఇద్దాం అనుకున్నా, నాతో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూద్దాం అనుకున్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ కూడా ఇన్స్టాగ్రామ్ లో మీలో ఒకరు ఇచ్చిందే. రండి వచ్చేసేయండి అక్కడికి, మీ థాట్ షేర్ చేయండి, లెట్స్ కనెక్ట్. ఇవాళ ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ని కూడా అందరికీ అర్థమయ్యే విధంగా మీ ముందు పెట్టానంటే అది మీ ప్రోత్సాహమే. అందుకే మీకు 2 కాంప్లిమెంటరీ వీడియోస్ కూడా పెడుతున్నా. ఈ పర్టికులర్ వీడియో డీలిమిటేషన్ కి సంబంధించింది. సౌత్ ఇండియన్ స్టేట్స్ అని ఒక్కటై పార్లమెంట్ లో మా వాయిస్ తగ్గకూడదు అనే కాజ్ కోసం పోరాడుతున్నాయి. దానికి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా వెళ్ళారు, కలిసి ఉన్నారు ఈ స్టాండ్ మీద. దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, లేదా కునాల్ కామ్రా ఇన్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు, ఎక్కడో న్యూస్ పేపర్ లో చదివే ఉంటారు. దాని మీద ఎక్కువ క్లారిటీ కావాలి, టాప్ టు బాటమ్ తెలిసేసుకోవాలి అని అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above gender bias, rise above inequality, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.